సభాధ్యక్షులు అమర్నాథ్ గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉన్న గౌరవనీయులు పెద్దలు శాసన మండలి లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలారా, అధికార దాహంతో విశాఖ నగర కార్పొరేషన్ని కూటమి కబంధ హస్తాల్లో బంధించాలని ఎన్నో కుటిల ప్రయత్నాలు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వీరోచిత పోరాటాలు చేసినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాల నుంచే పుట్టింది. ఒక్కడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్తావన మొదలై ఈరోజు కోట్లాది మందితోటి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. రాష్ట్రంలో రాజకీయ ప్రపంచాన్ని సృష్టించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో కూడా గడిచిన నెలలో ఎన్నో సందర్భాల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించాం. ఇవాళ నగరపాలక సంస్థలో కూడా టెక్నికల్గా కూటమి విజయం సాధించిన నైతిక విజయం మాత్రం మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మండలి సభ్యుని ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారు అభ్యర్థిగా నిలబడితే కూటమి అనేక ప్రయత్నాలు చేసింది. ఎలాగైనా సరే బొత్స సత్యనారాయణ గారిని ఓడించాలి, ఆ స్థానాన్ని కూటమి కైవసం చేసుకోవాలని చాలా పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేసింది. అయినా కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకుమ్మడిగా నిలబడి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని చూపించి నిజాయితీ కలిగినటువంటి లీడర్షిప్లో బొత్స సత్యనారాయణ గారిని అఖండ మెజారిటీతో మనం గెలిపించుకోగలిగాం. ఆ రోజే అర్థమైంది కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలా ఉంటుందన్న సంగతి ఆ రోజే అర్థమైంది. ఈరోజు మళ్ళీ నగరపాలక సంస్థని కూడా వాళ్ళ కబంధ హస్తాలలో బిగించాలని ఎన్ని ప్రయత్నాలు చేయని ప్రయత్నాలు అంటూ ఏం లేవు. ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని, కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు గురి చేయటం, తీవ్రమైనటువంటి ఒత్తిడికి తీసుకొచ్చినా కూడా ఒక్కరు కూడా లొంగకుండా ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్శించినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. చాలా సంతోషం. మీ స్ఫూర్తి ఏ మొట్టమొదటి అడుగైతే జగన్మోహన్ రెడ్డి గారు వేశారో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం చేపట్టడానికి, ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఆ ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం నగరపాలక సంస్థలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మీ సమర్థవంతమైనటువంటి నాయకత్వం, మీ నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం, మీ వీరోచిత పోరాటాలతో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇవాళ విశాఖపట్నం ప్రజలందరూ కూడా గుర్తించారు. ఇవాళ రాబోయే రోజుల్లో పార్టీ నాయకత్వాన్ని కూడా నేను ఒకటి కోరుకుంటున్నా. చాలామంది పెద్దలు మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. పార్టీలో నీతిగా, నిజాయితీగా పార్టీ కోసం క్రమశిక్షణతో కట్టుబడి పనిచేసే నాయకత్వాన్ని గుర్తించండి. ఆర్థిక స్వలాభాల కోసం నీచమైనటువంటి రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరో చూడండి. ఇవాళ ఏ నీతి నిజాయితీతోటి పార్టీ కోసం కట్టుబడి నిలబడి నిజాయితీగా పార్టీ ప్రతిష్టని పెంచాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో మరోసారి నిరూపించాలని
ఎవరైతే నిజాయితీకి నిలబడ్డారో రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కూడా వీరి నాయకత్వానికి సరైన సమర్థవంతమైనటువంటి ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాలను కల్పించే బాధ్యతని పార్టీ నాయకత్వం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలామంది మహిళలు కానీ పెద్దలు కానీ కార్పొరేటర్లు మీకు జరిగినటువంటి సంఘటనలు మీరు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు అన్నీ కూడా పార్టీ పెద్దలు స్పష్టంగా వివరించారు పార్టీకి. అవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఎవరైతే కార్యకర్తలు నిజాయితీగా పార్టీ కోసం క్రమశిక్షణతో కట్టుబడి నిలబడ్డారో అలాంటి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వాన్ని, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని, ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం రాష్ట్రంలో మనం కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. నిన్న మొన్న జరిగినటువంటి సమావేశాల్లో మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే సమర్థవంతంగా సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి వాళ్ళని నాయకులు నిలబడతారు. అలాంటి నాయకులు లక్షల కోట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్నారు. అలాంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా చూపించగలిగినటువంటి నాయకత్వం విశాఖ నగరంలో ఉన్నారు. ఆ నగరంలో ఇవాళ మన ముందున్నటువంటి కార్పొరేటర్లే ప్రత్యక్ష సాక్ష్యాన్ని కూడా సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా ఇలాంటి నాయకత్వాన్ని గుర్తించి నిజాయితీగా వాళ్ళని ప్రోత్సహించి రాబోయే రోజుల్లో తప్పకుండా 2029లో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికం చెప్తున్నారు. మనం కాదు. సూపర్ 6 అని ఎక్కడైతే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందో సహజంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనే సరే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వ్యతిరేక ఆలోచన ప్రజల్లో 2-3 సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది. కానీ ఇవాళ ఈ కూటమిలో 3 నెలలకే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజల్లో బలంగా చొచ్చుకొని వెళ్ళిపోతున్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో 1-2 సంవత్సరాల లోపే కూటమి ప్రభుత్వం ప్రజల్లో బలహీనపడే సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇవాళ ఈ కార్యక్రమం నగరపాలక సంస్థకే కాదు రాష్ట్ర రాజకీయాలని పెను మార్పులు తీసుకురావడానికి ఈ సందర్భం పునాదికి వేయవలసిందిగా, అలాంటి పునాదులు వేయడానికి బలమైనటువంటి కార్పొరేటర్లు, నిజాయితీ కలిగినటువంటి కార్పొరేటర్లు, సమర్థవంతమైనటువంటి మీ నాయకత్వంలో విశాఖ నగరపాలక సంస్థని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మీరందరూ తోడ్పడాలని, మీరందరూ కృషి చేయాలని, మీ నాయకత్వాన్ని సంపూర్ణంగా పార్టీ అధిష్టానం కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ చివరిగా ఒక మాట మాట్లాడుతున్నా. రాష్ట్ర రాజకీయాలలో బ్రహ్మాండమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్ళగలిగే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ అండదండగా ఉండి వారి వీరి వ్యూహాలు కూడా పదును పెడుతూ అన్ని సందర్భాలలో గెలుపే ప్రధానంగా, ప్రజల మనసులో గెలిచే విధానంగా శాసన మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి మన బొత్స సత్యనారాయణ గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో గత సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం. వారి ఎన్నికే మనకు ప్రత్యక్ష సాక్షి. ఇవాళ మీ ఎన్నికలో కూడా వారు వ్యూహం రచించినటువంటి వ్యూహాలు కూడా మనకి ప్రత్యక్ష సాక్షి ఇవాళ. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీ వ్యూహాత్మక ఆలోచన విధానం ద్వారా ఈ ప్రాంతమే కాదు రాష్ట్ర రాజకీయాలలోనే విజయమే ప్రధాన ధ్యేయంగా, నీతి నిజాయితీ కలిగినటువంటి అభ్యర్థుల ఎంపికే ప్రధాన ధ్యేయంగా ఈ కార్పొరేటర్లని వాళ్ళ సర్వీస్ని, వాళ్ళ నిజాయితీని, వాళ్ళ కమిట్మెంట్ని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల వారి ఆలోచన విధానాన్ని సమర్థవంతంగా వారిని గుర్తించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చక్కని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్పొరేటర్స్ ఎవరన్నా మాట్లాడండి.